రేపు హైదరాబాద్ లో జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు జనసేన ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో అనుమతి నిరాకరిస్తున్నామని తెలంగాణ పోలీసులు తెలిపారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. అటు అనుమతి కోసం జనసేన నేతలు కోర్టును ఆశ్రయించనున్నారు. రేపు హైదరాబాద్ లో జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు జనసేన ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో అనుమతి నిరాకరిస్తున్నామని తెలంగాణ పోలీసులు తెలిపారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. అటు అనుమతి కోసం జనసేన నేతలు కోర్టును ఆశ్రయించనున్నారు. రేపు హైదరాబాద్ లో జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, రేపటి పవన్ కళ్యాణ్ మీటింగ్ కు అనుమతిని రద్దు చేస్తూ పోలీసులు పర్మిషన్ ను నిరాకరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జనసేన నాయకులు ముఖ్య కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ సెంటర్ లో రేపు సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరుగుతున్నట్టు తెలంగాణ జనసేన నాయకులు ప్రకటించారు. అదే సమయంలో ఒక 2500 మందితో ముఖ్య కార్యకర్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి అనుమతి కోరుతూ జనసేన నాయకులు ఒక అనుమతి పత్రాన్ని కూడా పోలీసులకు అనుమతిని అక్కడ దరఖాస్తు చేస్తున్నారు. ఆ దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు. దానికి కారణాలు కూడా పోలీసులు ప్రస్తుతం పర్మిషన్ నిరాకరించడం చర్చనీయాంశంగా ఉంది. వాస్తవానికి చాలా కాలం తర్వాత తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలి. అదేవిధంగా రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టిన పవన్ కళ్యాణ్ రేపు ఒక ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా కాలంగా తెలంగాణ జనసేన మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడం లేదు. ఆంధ్ర రాజకీయాలకు ఆయన పరిమితమయ్యారు. సో రేపటి నుంచి మళ్ళీ తెలంగాణలో ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సమావేశం తెలంగాణలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. రాజకీయంగా ఒక దుమారానికి కూడా కారణం ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కావచ్చు, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టాలి. గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణను అవమానించేలాగా మాట్లాడారు. అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో కావచ్చు, ఈ అన్ని అంశాలలోనూ పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టాలి, సమావేశంలో మాట్లాడాలి, లేకపోతే అడ్డుకుంటామంటూ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సమావేశం మీద రాజకీయంగా హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఇక జనసేన పార్టీ ఏం చేయబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళు. సభకు సంబంధించిన పెద్ద ఎత్తున కన్వెన్షన్ బుక్ చేసుకోవడం కావచ్చు, దానిలో ఏర్పాట్లు కావచ్చు, పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముఖ్య కార్యకర్తలు కూడా వాళ్ళ ఫోన్లకి మెసేజ్లు పంపించారు. ఎవరైతే సమావేశానికి రావాల్సి ఉంటుందో ఒక మెసేజ్ కూడా జనసేన పార్టీ కార్యాలయం నుంచి పంపిస్తున్నారు సమావేశానికి అనుమతి ఉన్న వాళ్ళ కోసం. సో ఈ నేపథ్యంలోనే జిల్లాల నుంచి కూడా ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా అనేక మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందుకు తగిన ఏర్పాట్లను కూడా జనసేన పార్టీ చేస్తూ వస్తుంది. సో సడన్ గా కొన్ని గంటల ముందు, అంటే ఒక రోజు ముందు ఈ పర్మిషన్ ను రద్దు చేసిన నేపథ్యంలో నెక్స్ట్ జనసేన పార్టీ ఏం చేయబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. చూడాలి, కాసేపులోనే జనసేన దీని మీద స్పందించే అవకాశం ఉంది. సో అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా నరేష్, ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత ప్రస్తుత పరిణామాల దృష్ట్యా అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తుంది. సో జనసేనకు సంబంధించి నేతలు కోర్టును కూడా ఆశ్రయించనున్నారు. సో అంటే అనుమతి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఒక శాంతి భద్రతల సమస్యని కానీ, లేకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కి ఇవి కారణంగా చూపిస్తున్నారు కాబట్టి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు? గతంలో కూడా అనేక రాజకీయ పార్టీలకు సంబంధించి పోలీసులు అనుమతి నిరాకరించడం, రాజకీయ పార్టీలు వెంటనే కోర్టు మెట్లు తొక్కడం, తర్వాత కోర్టులు కూడా అనుమతి లభించిన అంటే షరతులతో కూడిన అనుమతులు కూడా గతంలో ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తే అడ్డుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ అంటే స్వయంగా మంత్రులు వ్యాఖ్యానించారు, ఇటు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కావచ్చు, ఇతర నాయకులు తెలంగాణ వాదులంతా కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన తర్వాతే తెలంగాణలో అడుగు పెట్టాలంటున్నారు. కాబట్టి ఇది శాంతి భద్రతల సమస్యగా మారింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక రేపు
వస్తే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ అది కూడా. సో ఒక ముఖ్యమైన రోజు రేపు. సో ఆ రోజు పోలీసులు విధుల్లోనే ఉంటూ ఉంటారు. సో అలాంటి సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగితే పరిణామాలు చేయి దాటిపోతాయి కాబట్టి పోలీసులు అనుమతి నిరాకరించడం చెప్తారు. ఇక కోర్టుకి జనసేన పార్టీ వెళ్ళడం అనివార్యంగా మారింది. ఇప్పుడు కోర్టు ఇచ్చే దాని మీద రేపటి సమావేశం ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.